చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నిలుపు. శిల్పి చేతిలో శీలను నేను నిన్నబెట్టుము, నీదు ఆత్మతో. శిల్పి చేతిలో శీలను నేను నిలబెట్టుము, నీదు ఆత్మతో. యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి అని ఎలాగైతే పిలుస్తున్నాడో, ప్రభు అయితే కట్టుదము రండి అనడండి. నా దగ్గరకు రండి, నేను మిమ్మల్ని కడతాను అంటాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మీకు విశ్రాంతినిస్తాను. నెహెమ్యా అయితే, ఈ నెహెమ్యా అయితే కట్టుదము రండి అంటున్నాడు. అంటే తను కడతాడు, కడుతున్నప్పుడు యూదా ప్రజలకు కూడా, యెరూషలేము ప్రజలకు కూడా సహాయం చేయాలి. కానీ నీ జీవితాన్ని ప్రభు కట్టడంలో నీ సహాయం ఏమి అక్కర్లేదు, నా సహాయం ఏమి అక్కర్లేదు. మనం ఆయనకు లోబడితే చాలు, ఆయన నీ జీవితాన్ని కడతాడు, ఆయన నీ బ్రతుకును కడతాడు. సమరయ స్త్రీ ఆయనకు లోబడింది, ఆమె జీవితాన్ని కట్టాడు. జక్కయ్య యేసు ప్రభుకు లోబడ్డాడు, ఆయన జీవితాన్ని ప్రభు కట్టాడు. పాడైపోయినటువంటి అపరాధ భావం చేత, రకరకాలైనటువంటి పాపాల చేత, వ్యసనాల చేత, ఇదిగో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఆ వ్యక్తుల జీవితాలని వారు ఎప్పుడైతే ప్రభు మాటకు విలువిచ్చి ప్రభువుకు ఎప్పుడైతే విధేయత చూపించారో వారి జీవితాలను ప్రభు కట్టారు. పరలోకపు నెహెమ్యా కూడా పిలుస్తున్నాడండి. ఆ రోజు నెహెమ్యా ఎలాగైతే ఆ రాత్రి యెరూషలేము పరిస్థితిని చూసి అదిగో యూదా వాసులను ఎలాగైతే పిలుస్తూ ఉన్నాడో, ఈ రాత్రి మనలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నాడు. రండి, నేను మిమ్మల్ని కడతాను, రండి, నేను మిమ్మల్ని కడతాను. ఇక్కడ మీకు గమనించినట్లయితే రండి, యెరూషలేము ప్రాకారమును కట్టుదము అంటల్లా. రండి, యెరూషలేము ప్రాకారాన్ని మరలా కట్టుదము అంటే ఆల్రెడీ ఒకసారి కట్టబడింది, పాడైపోయింది. అట్లాగా ఆల్రెడీ ఒకసారి రక్షణలోనికి వచ్చి మారు మనసు అనుభవాన్ని కలిగి మరలా లోకంలోకి వెళ్ళిపోయి ప్రభు రమ్మంటున్నాడు, ప్రభు పిలుస్తున్నాడు నిన్ను. రండి, నేను మిమ్మల్ని తిరిగి కడతాను. రండి, నేను మరలా మీ ప్రాకారాలు నిర్మిస్తాను, మరలా పరిశుద్ధతను ఇస్తాను, మరలా ప్రార్థన అనుభవాలు ఇస్తాను, మరలా సహవాసపు అనుభవాలు ఇస్తాను. రండి, ప్రభు యొక్క పిలుపుకి స్పందించి ప్రభు దగ్గరికి వస్తాను. యెరూషలేము ప్రాకారాన్ని 52 రోజుల్లో నెహెమ్యా కట్టాడు. నీ జీవితాన్ని ఒప్పుకుంటే ఈ రాత్రే నిర్మిస్తాడు, ఈ రాత్రే నీ బ్రతుకునైనా కట్టగలడు. నువ్వు ఎందులో పాడైపోయావో, ఎక్కడ చెడిపోయావో, ఎక్కడ శిథిలం అయిపోయావో, ఎక్కడ ధ్వంసం అయిపోయావో, నీ యొక్క జీవితాన్ని బట్టి నిజంగా ప్రభువుని అడిగితే అవర్ హెవెన్లీ నెహెమ్యా వోంట్ టేక్ 52 days. పరలోకపు నెహెమ్యా 52 రోజులు అయితే తీసుకోడండి. జస్ట్ టునైట్, ఈ రాత్రే నీ జీవితానైనా కట్టగలడు, ఈ రాత్రే నీ బ్రతుకునైనా కట్టగలడు. రండి, కట్టుదుము అంటున్నాడు. నెహెమ్యా అయితే ఆ జనుల యొక్క సహాయము కావాలి. పరలోకపు నెహెమ్యా అయితే పరలోకపు కోటను విడిచి ఈ యొక్క భూలోకానికి రిక్తునిగా వచ్చినటువంటి యేసు ప్రభువుకైతే ఈ సహాయం ఏమక్కర్లా, నా సహాయం ఏమక్కర్లా. జస్ట్ మన సబ్మిషన్, మన విధేయత చాలు, మన యొక్క లోబడే మనస్తత్వం చాలు. నీ నా బ్రతుకునైనా కడతాడండి, నీ నా జీవితానైనా నిర్మిస్తాడండి. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నన్ను కడతానని మీరు పిలుస్తున్నాడు. నెహెమ్యా ఆ రోజు యెరూషలేములో ప్రజలకు ఎలాగైతే కేక వేశాడో, రండి అని, నన్ను నువ్వు పిలుస్తున్నావంట నన్ను కట్టడానికి. ఇది నాకు ఎంత సంతోషకరమైన వార్త అయ్యా, ఇది నాకు ఎంత మధురమైన వార్త అయ్యా, ఇది నాకు ఎంత దీవెనకరమైనటువంటి వార్త అయ్యా. నన్ను కడతాను అని మీరు నన్ను పిలుస్తూ ఉంటే, నన్ను నిర్మిస్తానని మీరు నన్ను సాదరముగా రమ్మని చెప్తూ ఉంటే, హౌ బ్యూటిఫుల్ దిస్ వర్డ్ టు మీ. నా యొక్క చెవులకు ఇది ఎంత శ్రావ్యమైనది, ఎంత మధురమైనది, ఎంత ఘనత కలిగినది, ఎంత గొప్పతరమైనటువంటి వార్త ప్రభువా ఇది. నన్ను కడతానంటున్నావు, నన్ను నిర్మిస్తానంటున్నావు, నన్ను తిరిగి మరలా నిలబెడతానంటున్నావు. ప్రభువా నీకు స్తోత్రములు నాయన, ప్రభువా నీకు వందనాలు ప్రభువా అంటూ నిజంగా నిజంగా ఈ రాత్రి నువ్వు స్పందించి
బాగుగా కట్టబడినటువంటి పట్టణములాగా యెరూషలేము ఉండాలని ఆకాంక్షించి నెహెమ్యా యెరూషలేము చుట్టూ సంచారం చేస్తున్నట్లుగా నీవు కూడా బాగుగా కట్టబడినటువంటి స్థితిలో ఉండాలని, నువ్వు కూడా బాగుగా నిర్మించబడినటువంటి స్థితిలో ఉండాలని, ఈ నిర్మాణం బాగుగా కట్టబడిన పట్టణం వలె ప్రతి వారు నిర్మించబడినట్లుగా సహాయము దయచి వారిని, వారి కుటుంబాలను, వారి జీవితాలను, వారి వ్యక్తిగత ఆత్మీయ బ్రతుకులను, వారి ప్రార్థన అనుభవాలు, వారి రక్షణ అనుభవాలు, వారి మొదటి ప్రేమ అనుభవాలు, వారి విశ్వాసపు అనుభవాలు, వారి పరిశుద్ధత అనేటువంటి గుమ్మాలు, ద్వారాలు, గోపురాలు సమస్తము కూడా కట్టబడినట్లుగా సహాయం ఇచ్చి కృప చూపించు. యేసు ప్రభు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచు ఉన్నాము. పరలోకమే నా స్వంతము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వంతము, ఎప్పుడు గాంతును. నా ఇంపైన యేసుని నేనెప్పుడు గాంతును. నా ఇంపైన యేసుని నేనెప్పుడు గాంతును. పరలోకమే నా స్వంతము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వంతము, ఎప్పుడు గాంతును. నా ఇంపైన యేసుని నేనెప్పుడు గాంతును. నా ఇంపైన యేసుని నేనెప్పుడు గాంతును. పరలోకమే నా స్వంతము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వంతము, ఎప్పుడు గాంతును. ఆకలి, దప్పులు, చింతలు, మనో దుఃఖము లేదట. ఆ ప్రియుని ద్వారా మహిమ కిరీటం పొంది ఆయననే స్తుతిస్తూ పాడుతూ నేను అక్కడ ఉంటాను. ఆకలి, దప్పులు, చింతలు, మనో దుఃఖము లేదక్కడ. ఆకలి, దప్పులు, చింతలు, మనో దుఃఖము లేదక్కడ. మహిమ కిరీటం పొంది ప్రియుని పాదం వేదే. మహిమా కిరీటం పొంది ప్రియుని పాదము వేడేదన్. పరలోకమే నా స్వంతము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వంతము, ఎప్పుడు గాంతును. ప్రభు యేసుతో పాటు నేను సిలువ వేయబడ్డాను. ఇక జీవించినది నేను కాదు, ఆయన మహిమ కొరకు, ఆయనకు సాక్షిగా, ఆయనతో పాటు నేను నిత్యము జీవము కలిగి నేను బ్రతుకుతాను అని ఆసక్తితో మనందరము కూడా పాడుదాము. సిలువ వేయబడితిని, ఇంకా నే కాదు జీవించుట. సిలువ
నే కాదు జీవించుట ప్రభు యేసు మహిమ కొరకు గురి కలిగి జీవించును ప్రభు యేసు మహిమ కొరకు గురి కలిగి జీవించును పరలోకమే నా సొంతము ఎప్పుడు గాంతును పరలోకమే నా సొంతము ఎప్పుడు గాంతును ఈ రోజు ఇలా ఉన్న మనమందరము కూడా ఒకానొక రోజు పూర శబ్దము వినేటువంటి గడియ రాబోతా ఉంది. ఆ గడియకు ఆ రోజుకు మనందరూ సిద్ధపడిన వ్యక్తులమేనా? ఆ దినము సమీపిస్తూ ఉండగా ఆయనను ఎదుర్కొనాలని, ఆయనతో పాటు జీవించాలనేటువంటి ఆశ కోరిక మనలో అధికమవ్వాలని మనం నిరీక్షణ కలిగిన వారమై పాట పాడదాం. ప్రియుని పిలుపును విని నేను కూడా సిద్ధపడదను. ప్రియుని పిలుపును విని నేను కూడా సిద్ధపడదను. దినములు సమీపించా వాంఛయు అధికమై దినములు సమీపించా వాంఛయు అధికమై పరలోకమే. ప్రతి ఒక్కరు కూడా పాడదాము. ఈ భూలోకము మనకు స్థిరము కాదు, ఆయనతో పాటు జీవించడమే మనకు శాశ్వతమైనటువంటి జీవము. కాబట్టి ఆసక్తితో ఉత్సాహముతో మనం పాడదాము. పరలోకమే నా సొంతము ఎప్పుడు గాంతును నా ఇంపైన యేసుని నే ఎప్పుడు గాంతును నా ఇంపైన యేసుని నేనెప్పుడు గాంతును పరలోకమే నా సొంతము ఎప్పుడు గాంతును పరలోకమే నా సొంతము ఎప్పుడు గాంతును. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా. మన రక్షకులను ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దేవుని సేవకులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయము మొదటి నుంచి చదువుకున్నాం. ఒకప్పుడు సమస్తమైన శుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన యొద్దకు వచ్చుచూ ఉండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకొనేది. దేవుని బిడ్డలారా, ఇక్కడ లేఖనాలను మనం చూస్తూ ఉన్నప్పుడు
యేసు ప్రభు పాపుల్ని చేర్చుకుంటూ ఉన్నారు, శుంకరుల్ని చేర్చుకుంటున్నాడు. వారు కూడా రక్షించబడాలి, వారు కూడా విడిపించబడాలని యేసయ్య వారిని చేర్చుకుంటా ఉన్నాడు. ఇది అక్కడ ఉన్న పరిసయ్యులు, శాస్త్రులకి ఏ మాత్రం కూడా నచ్చలేదు. వారు ఈ విషయమై చాలా సడుగుకుంటూ ఉండటాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒక పాపి రక్షించబడితే పరలోకమందు గొప్ప సంతోషం కలిగేది. ఈ శాస్త్రులు, పరిసయ్యులు వారు పరలోకానికి వెళ్ళరు, వెళ్ళేవారు ప్రవేశించకుండా పరలోకాన్ని మూసివేస్తా ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. వీరి ప్రవర్తన చాలా సందర్భాల్లో వ్రాయబడి ఉండటాన్ని మనం చూస్తాం. నిన్ను నన్ను తప్పిపోయి ఆయనకి దూరంగా వెళ్ళిపోయినా ఆయన ఈ తండ్రి కంటే ఎన్నో రెట్లు అధికంగా నీ కోసం ఆయన ఎదురు చూస్తావన్నాడు. చాలా మంది అనుకుంటారు, నేను చేసిన చాలా ఘోరమైన పాపాన్ని బట్టి దేవుని దగ్గరికి నేను వెళ్ళినా దేవుడు నన్ను చేర్చుకోలే అనుకుంటా ఉంటారు. నేను చెబుతున్నాను దేవుని బిడ్డలారా, ఆయన యొద్దకు వెళ్ళిన వారిని ఎవరిని ఆయన త్రోసివేయడు. నిన్ను త్రోసివేయడు. మీరు గమనించండి, ఆ కుమారుణ్ణి, ఎందుకురా నువ్వు వేశ్యలతో ఎందుకు తిరిగావరా, దుర్వ్యాపారాలు ఎందుకు చేసావరా? 4 కొట్టాడా, ముద్దు పెట్టుకున్నాడా, ఏం చేశాడండి? ఆ తండ్రి ఏం చేశాడు? కొట్టలేదు, ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దులో గొప్ప క్షమాపణ కనబడతా ఉంది. గొప్ప క్షమాపణ, గొప్ప కరుణ, గొప్ప దయ. నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఆయన నీ మీద దయను క్రొమ్మరిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, దయ కలిగిన తండ్రి, అయ్యా, ఈ దినం మేము రక్షించబడాలనే ఆశతో నీ సేవకుల్ని ప్రేరేపించి రేపి ఈ కూడికలను మీరు ఏర్పాటు చేసినారు. ఆ గొర్రెల కాపరి గొర్రెకి అర్థమయ్యే భాషలో పిలుస్తున్నట్లుగా పిలుస్తా ఉన్నాడు. ఆ కాపరి స్వరం గొర్రెకి మాత్రమే తెలుసు. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నీ స్వరం వినే కృపని నాకు దయచేయండి. నీ స్వరం అర్థం చేసుకునే కృపను నాకు దయచేయండి. గొర్రె భాష కాపరికి అర్థమవుతుంది, కాపరి భాష గొర్రెకి అర్థమవుతుంది. ఒక మనిషి గొర్రె కాలేడు. దేవుడు నీ కొరకు మనిషి అయిపోయాడు. నీ భాష అర్థం చేసుకోవటానికి నీలాంటి మనిషి అయిపోయాడు. నీ కాపరి నీలాంటి మనిషి అయిపోయాడు. నీ కాపరి అయ్యా, నీ స్వరం అర్థం చేసుకోవటానికి నాకు దయ చూపించు. ఆ నాణ్యానికైతే తప్పిపోయిన సంగతి తెలియదు, తిరిగి ఎలాగ రావాలో కూడా తెలియదు. మాదిరికరమైన వాక్య సంబంధమైన జీవితం కలిగి ప్రభువా, ఆ ఆత్మ సంబంధమైన జీవితం నేను కలిగి జీవించి
క్రీస్తుని పోలి ఎలాగ నడవాలో ఆ ప్రజలకి నన్ను చూపించనివ్వండి ప్రభు, సహాయం చేయండి ప్రభు అంటూ ప్రార్థన చేసుకున్నాం. ఎడబాయను నా అభయము సంగిన దేవా, నా అభయము సంగిన దేవా. నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా, నా అభయము సంగిన దేవా, విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా, నా అభయము సంగిన దేవా. పందులు మేపుచు ఆకలి బాధలో పొట్టును కోరిన నీచుడనయ్యా, పందులు మేపుచు నీ దరి చేరినయ్యా, తండ్రివి నీవే కదయ్యా, నీ దరి చేరినయ్యా, తండ్రివి నీవే కదయ్యా, విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా, నా అభయము సంగిన దేవా. సుందరమైన విందులో పరిశుద్ధుల సహవాసములో చేర్చేటువంటి దైవసుతుడు, పరమ యజమానుడు, పరమ తండ్రి. సుందరమైన విందులతో పరిశుద్ధులతో కలిపిదివయ్యా, సుందరమైన విందులలో పరిశుద్ధులతో కలిపిదివయ్యా, నిండుగా నా హృదయములో దేవా నిండుగా నా హృదయములో దేవా విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా, నా అభయము సంగిన దేవా, విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా, నా అభయము సంగిన దేవా, నా అభయము సంగిన దేవా. హల్లెలూయా. దగ్గరగా చెప్దామండి. హల్లెలూయా. సర్వోన్నతుడా, సర్వాధికారి, సకల సృష్టికి ఆధారభూతుడా,
సకల ఆశీర్వాదం కారణభూతుడైన మా తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు 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 స్తోత్రము చెల్లించుకుంటున్నాను ఆయన. ఈ కార్యములు ప్రభ ఉన్నతమైనవి, ఈ ప్రణాళిక ప్రభ గొప్పదనైంది. మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఆయన. పరిశుద్ధుల విశ్వాసుల ఆరాధన మహోత్సవాలలో ప్రభ 2వ దినం కూడా తండ్రి ఆయన ప్రభ మహిమకరంగా మీరు దర్శించిన పూర్తిన బట్టి మీ స్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. రాత్రి సమయంలో తండ్రి బిడ్డలు ప్రయాసతో నాయన ప్రభ వచ్చిన ప్రతి బిడ్డను ప్రభ దీవించి నీ మేలుతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రతి బిడ్డ తండ్రి ప్రేమావిధిలో పాల్గొంటుంది నాయన ప్రభ నిర్మితంగా తండ్రి వాటి పరిస్థితుంది నాయన. నీ మేలుతో నీ ఆశీర్వాదం ఎందుకు ప్రశ్నిస్తున్నాను యేసు పరిస్థితున్నాము విశ్వాసముతో నేర్చుకుంటున్నాము తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చేరి వచ్చిన మనందరికీ, సార్వత్రిక సంఘాలకు, సకలోక పరిస్థితులకు, క్రీస్తు రాకడ పర్యంతము సదాకాలమును తోడై నిలిచి